ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నీ మనసు సంతోషంతో నిండిపోవాలి అంటే ఈరోజు నీ బాబా చెప్పే ఈ వార్తను విను. నేను చెప్పినట్లుగానే అంతా మంచే జరుగుతుంది బిడ్డా. నమ్మి ఇప్పుడే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి వార్తను తీసుకువచ్చారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఇక దేనికి కూడా అస్సలు అధైర్యపడకు. నీ బాబా ఉన్నారు కదా. ఇప్పుడున్న నీ కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి నీ మనసు ఆనందంగా ఉండాలి అంటే నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను. మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఒక్కసారి ఇది విను బిడ్డా. నువ్వు ఒక శుభవార్తని వినబోతున్నావమ్మా. నిజమా బాబా? నేను కోరుతున్న ఆ శుభవార్త నేను వింటానా అని ఆశగా అడుగుతున్నావు కదా. అవును తల్లి, ఆ శుభవార్త నువ్వు విన్న వెంటనే ఆనందంతో పొంగిపోతావు. ఈ వార్త కోసమే కదా నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు. నా దగ్గర ఎన్నో ప్రార్థనలు పెడుతున్నావు. కేవలం ఈ వార్త గురించే కదా. నాకు తెలుసమ్మా. అందుకే నీకు ఆ శుభవార్తను చెప్పడానికే వచ్చాను. ఇది నీకు, నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది. నువ్వు నన్ను మరీ మరీ అడుగుతున్న కోరిక కదా ఇది. ఒక్కటి చెప్పనా బిడ్డా, నువ్వు నన్ను ఒక కోరిక కోరాక అది తీర్చలేదు అని నువ్వు మర్చిపోయినా సరే, నేను గుర్తు పెట్టుకొని మరీ నీకు ఇవ్వాల్సిన సమయానికి ఆ కోరికను నీ చేతిలో పెడతాను. అవునమ్మా, ఇది సహజమే కదా. నీ బాబా అని నువ్వు ఒకటి అడిగి దాన్ని నువ్వు మర్చిపోయినా నేను అస్సలు మర్చిపోను. కోరుకున్న వార్త విన్నప్పుడు నీ మనసుకు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఆ కోరిక చిన్నదైనా పెద్దదైనా సరే సంతోషం మాత్రం 1000 రెట్లుగా ఉంటుంది. ఎన్నో ఏళ్ల నీ కృషి ఫలించి ఈరోజు నిన్ను ఒక వార్త చేరబోతుంది బిడ్డా. ఇక నీకు అంతా మంచే జరుగుతుంది. ఈ వార్త నీకు అన్ని శుభాలను తెచ్చిపెడుతుంది. నువ్వు నా దగ్గర అడుగుతున్నావు కదా, బాబా నేను ఏ పని చేసినా అందులో ఓడిపోతున్నానే, ఎందుకు బాబా ఎంత ముందుకు వెళ్తున్నా ఎవరో ఒకరు నన్ను వెనక్కి తోసేస్తున్నారు, దీనికి కారణం ఏంటి అని అడుగుతున్నావా? ఇలా ఎప్పుడైతే నీకు కష్టాల మీద కష్టాలు వస్తూనే ఉంటాయో అవన్నీ నీకు ఒక సందేశాన్ని పంపుతున్నాయి తల్లి. ఏంటి బాబా, కష్టాలు సందేశాన్ని పంపడం ఏంటి, ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నావా? నిజమే తల్లి, నీకు కష్టాలు వస్తూనే ఉన్నాయి అంటే దాని అతి త్వరలోనే దాని తర్వాత నీకు సంతోషం రాబోతుందని అర్థం. అందుకే నీకు కష్టాలు వరుసగా వస్తూనే ఉన్నాయి. అయినా సరే దిగులు పడకు, బాధపడకమ్మా. నీ జీవితం మంచి మార్గంలో ఇక పయనించబోతుంది. నువ్వు ఏది తలపెడితే అది నీకు విజయాన్ని అందిస్తుంది. ఇక నీకు ప్రతిరోజు ఆనందకరమైన రోజుగా నీ జీవితంలో నిలిచిపోతాయి. కష్టాలతో కూరుకుపోయిన నువ్వు, కష్టాలు కమ్మేసిన నిన్ను ఇక నీ జీవితంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. సంతోషంతో నీ జీవితంలో వెలుగు రాబోతుంది. చీకటిలోనే ఉన్న నువ్వు భయపడుతూ అక్కడే ఆగిపోతున్నావు కదా. ఇక లే తల్లి, ఇక దేనికి భయపడకు. ధైర్యంగా లేచి ముందుకురా, నేనున్నాను. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి నీ హోదా పెరుగుతుంది. ఇలాంటి రోజు కోసమే కదా నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు. మానసికమైన ఆనందం వ్యక్తిని ఆరోగ్యంగా చేస్తుంది. నిజమే కదా బిడ్డ, మనం ఆరోగ్యంగా బాగుంటేనే కదా అనుకున్నది చేసి లక్ష్యాన్ని చేరుకోగలము. ఇప్పటి వరకు నీ మానసిక ఆందోళన నీ ఆరోగ్యం దెబ్బతినింది. ఇకపై నీ ఆరోగ్యం కుదుట పడుతుంది తల్లి. ఒక్కటి చెబుతాను, గుర్తుంచుకో. డబ్బు లేనిదే నిన్ను ఎవ్వరూ గుర్తించరు. నిజమే కదా. ఇప్పుడు నీ దగ్గర ఆ డబ్బు లేకపోవడం వల్లే కదా నీ వాళ్ళు, పరాయి వాళ్ళు, బంధువులు అందరూ నిన్ను దూరం పెడుతున్నారు. నీ మాటని అస్సలు లెక్కించడం లేదు. కాబట్టి నువ్వు సరిపడ డబ్బుని సంపాదించుకోమ్మా. అందుకు తగ్గ తెలివితేటలన్నీ నీలో ఉన్నాయి. కాకపోతే నీలో ఉన్న భయం ఆ తెలివితేటలన్నిటినీ కమ్మేస్తుంది. కారు మబ్బుల్లా నీ జీవితాన్ని చీకటి చేసేస్తున్నాయి. దిగులు పడకు, నీకు కావలసినంత ధనం నీకు లభించబోతుంది.
నీ సాయి ఆశీర్వాదంతో నీకు అంతా మంచే జరుగుతుంది. ఒక్కసారి నీ సాయి ఆశీర్వాదం అనుగ్రహం నీకు కలిగింది అంటే ఎవ్వరూ కూడా దాన్ని నీ నుంచి దూరం చేయలేరు తల్లి. ఇక నీకు సమాజంలో గౌరవం ఏర్పడుతుంది. నీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కలియుగంలో కావాల్సింది మంచితనం, మర్యాదను చూసి ఎవ్వరూ గౌరవం ఇవ్వడం లేదు. నీకున్న డబ్బును పట్టే అందరూ నీకు గౌరవం ఇస్తున్నారు. డబ్బుంటే నువ్వు అబద్ధం చెప్పినా అది నిజమని నమ్మేస్తారు. కాబట్టి తల్లి, ఎవరో నీకు మర్యాదను ఇస్తారు అని చెప్పి అస్సలు మోసపోవద్దమ్మా. ఒకరు నువ్వు మాట్లాడుతున్నా దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటున్నారు అంటే వెళ్ళనివ్వు తల్లి. బలవంతంగా ఏ బంధాన్ని కూడా నువ్వు పట్టి ఉంచలేవు కదా. ఒక్కటి చెప్పనా దానికి ఉదాహరణగా, గుర్రాన్ని నది వరకు తీసుకువెళ్ళవు కానీ బలవంతంగా నీళ్లు తాగించలేవు కదా. నిజమేనా? అలానే బలవంతంగా ఏ బంధాన్ని కూడా నువ్వు పిడికిడితో గట్టిగా పట్టి ఉంచలేవు తల్లి. వెళ్ళాలి అనుకున్న వాడిని వెళ్ళనివ్వు. ఎవరైతే నీతో ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే నీతో ఉంచుకో. మిగతా వాళ్ళని వెళ్ళనివ్వు. నీకు వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో. అది చిన్నదా పెద్దదా అని చూడకు. ఏదైనా సరే మంచిగా ఉపయోగించుకో. నీకు అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేసుకొని సంతోషంగా ఉండు తల్లి. నీకు వచ్చిన అవకాశాన్ని అస్సలు జారవిడుచుకోవద్దు. నువ్వు నీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి అని నేను చెప్తున్నాను. నేను ఆశీర్వదిస్తున్నాను. ఇక నీకు ధైర్యంగా ఉండు తల్లి. అంతా శుభమే జరుగుతుంది. ఇప్పుడు నీ సాయి మాటలు విన్నాక మనసు కాస్త కుదుట పడింది కదా, తేలిక పడింది కదా. ఇదే మనసు ఇట్లానే ప్రశాంతంగా రోజు ఉంచుకో. ఎన్ని కష్టాలు ఉన్నా సరే అసలు వదిలేసే, ఏది పట్టించుకోకు. అప్పుడు నువ్వు కోరుకున్న మంచి సంతోషకరమైన జీవితం నీకు లభిస్తుంది తల్లి. నీ సాయి చెప్పే ఈ శుభవార్తను విన్నాక నీలో కాస్త ఉత్సాహం వచ్చింది కదా, ఏదైనా సాధించాలి అన్న నమ్మకం కలిగింది కదా. ఆ ధైర్యాన్ని అలానే నిలుపుకో. లే తల్లి, లేచి నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. ఎన్నిసార్లు ఓటమి ఎదురైనా సరే ప్రయత్నిస్తూ ఉండు. ఖచ్చితంగా గెలుపు సాధిస్తావు. అస్సలు వెనకడుగు వేయకమ్మా. ఎవరు ఎన్ని చెప్పినా సరే అస్సలు తగ్గకు. ముందుకు వెళ్తూ ఉండు. ఖచ్చితంగా నీకైనా మంచి జీవితం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ధైర్యంగా ఉండు తల్లి. నీ సాయి మీద నమ్మకంతో ఉండు. నీకైనా మంచి జీవితాన్ని నీకు నేను అందిస్తాను. ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు. మరి బాబాగారు చెప్పినట్లుగా ఒక శుభవార్త ఖచ్చితంగా మనల్ని చేరుతుందండి. నమ్మకంతో ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా బాబాగారు మనకి ఏదో ఒక సందేశాన్ని, ఏదో ఒక శుభవార్తని ఖచ్చితంగా అందిస్తారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.